భారతదేశంలో అయితే భారీ మార్పు ఖాయంగా కనిపిస్తుంది. అది ఎలాంటి మార్పు అంటే టెక్నాలజికల్లీ హైలీ చేంజ్డ్. ఇదివరకటి రోజుల్లో ఉన్నదానికి ఇవాల్టికి మార్పు ఏంటంటే, ఇదివరకు ఫోన్ అనేది అవసరం ఎవరికి, పెద్దవాళ్ళకి. మిగతా వాళ్ళకి ఇంపార్టెంట్ అయితే వచ్చే కాల్, పిలిస్తే పలుకుతాం అనే టైపులో ఉండేది. అలాంటి స్టేజీ నుంచి ఫోన్ లేనిదే క్షణం గడవట్లేదు, ఫోన్లోనే అన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ సేవలు ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేసినటువంటి. ఇప్పుడు ఎదురవుతున్న సమస్య ఈ ఇంటర్నెట్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇక ఇంటర్నెట్ హై బూమ్, అట్లాగే శాటిలైట్ సేవలు ఎప్పుడైతే స్టార్లింక్ రాబోతోందో, అలాగే మిగతా వాళ్ళు రాబోతున్నారో, దాని ఇంపాక్ట్ మన కళ్ళెదురుని మనకు కనబడదు. ఇప్పుడు గూగుల్ పేలు, ఫోన్పేలు ఇవన్నీ మనం ఊహించామా? అట్లాగే ఒకప్పుడు బ్యాంకులకి వెళ్ళి క్యూలో నుంచి ఉన్నవాళ్ళం మేము. అదే సందర్భంలో ఏది రూపాయి వేయడానికి, రూపాయి తీయడానికి కూడా. ఆ తర్వాత చెక్కుల కోసం కూడా వెళ్ళి బ్యాంకుల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళం మేమంతా. అట్లాంటి స్టేజ్ నుంచి వాళ్ళ ఫింగర్ టిప్స్ మీద బ్యాంక్ యాక్టివిటీలు నడుస్తున్నాయి. లోన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన వాళ్ళం మేమంతా. ఇవాళ రోజున క్లిక్ నొక్కితే బటన్కి డబ్బులు వచ్చేసేటటువంటి పరిస్థితి. ఎంత మార్పు, ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో ఎంత చూడాల్సి ఉంటుందో.